బయటికి కిడ్నాప్ అని తెలియటం, ఎంక్వైరీలో కిడ్నాప్ చేసి అతన్ని బంధిస్తే వైజాగ్ లో అతన్ని పోలీసు రిస్క్ చేసి కాపాడటం, ఇవన్నీ దానివల్ల ఎవరు కిడ్నాప్ చేశారంటే మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళి ఆగేళ్ళు. సో వెంటనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 1కి 2 కేసులు అయిపోయినాయి అనమాట ఆయన ఉత్సాహంతో. అదే మామూలుగా ప్రాసెస్ ప్రకారం జరిగితే కొంత టైం తీసుకునేది, కొంత టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే 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 ఆయనకు గొయ్యి ఆయన దూకున్నారంటారు. ఓకే ఎస్. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి అసలు ఏమంటారు మీరు? సో చూసాం మనం, మరి టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈరోజు చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటే మీ పార్టీ ఏమో ఒక స్టాండ్ మీద నిలబడింది. ఇదంతా కూడా ప్రతీకారీచ్ఛతోటి రగిలిపోతుంది కూటమి అని చెప్తున్న పరిస్థితి. ఏమంటారు సురేష్ గారు? 100% ఇది కక్ష సాధింపు చర్యలే కానీ రెడ్ బుక్ రాజ్యాంగం నడపడం తప్ప ఇంక వేరేది ఏమీ లేదు సార్. ఇది ఇంతకుముందు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడుతూ ఈ సంస్కృతి ఏంటి, ఇది కనపడలేదా, ఈ రకమైనటువంటి మనస్తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ గారు వాళ్ళ అభిమానులు అన్నారు. ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీ చేసేటువంటి విష సంస్కృతి కన్నా ఈ దేశంలో చెప్పుకోదగింది ఏమన్నా ఉందా? ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారి కారుల మీద దాడులు చేయడము, ఆఫీసుల మీద దాడులు చేయడం లాంటి సంస్కృతి కన్నా మించిన సంస్కృతి ఉందా? హిందుత్వ ముసుగులో చేసేటువంటి దాడులకు మించి సంస్కృతులు ఉన్నాయా? అధికారంలో ఉన్న పార్టీలను పడగొట్టే దానికన్నా మించిన విష సంస్కృతి ఉందా? మళ్ళీ వీళ్ళు వచ్చి ఈ రోజు మాట్లాడడం, వాస్తవాలు మాట్లాడండి సార్, ఎవరికి అభ్యంతరం లేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఏం చెప్పారు ఆయన? వంశీ గారి విషయం మాత్రమే చెప్పారు. దాని వెనక తెచ్చినటువంటి తతంగం చెప్పారా? ఆ రోజు జరిగింది ఏంటి సార్? 2023 ఫిబ్రవరి 20లో దొంతు చిన్న అనేటువంటి వ్యక్తి చేసినటువంటి అసభ్య పదజాలం కిరణ్ గారికి కనపడలేదా? ఆ రోజు ఆయన మాట్లాడిన తీరుతెన్నులు ఆ రోజు మీరు చూడలేదా? సరే, ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులన్నా దాన్ని ఖండించారా? పైపెచ్చు ఆయనకి మద్దతుగా ఇంకా దాని వ్యాఖ్యల్ని పెంచి ఆజ్యం పోశారు గొడవ తిరగడానికి. ఈయనేం చేశాడు? పట్టాభి ఆ రోజు ఆయన రాజకీయ పురోగతి కోసం ఈ ఇష్యూని తీసుకొని ఈయనేదో మధ్యలో అక్కడ ఉన్నటువంటి అర్జున్ అనే నాయకుడి స్థానాన్ని భర్తీ చేసుకొని ఈయన రాజకీయంగా ఎదగడానికి కోసం ఈ ఇష్యూని తీసుకొని పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి మళ్ళీ వంశీ గారి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అందరూ చూశారు. ఆ తరువాత ఆఫీస్ కాడ జరిగినటువంటి సంఘటన గురించే మాట్లాడతారు కానీ దాని వెనుక జరిగినటువంటి పరిణామాలు చేశారా? ఈనాడులో ఆ రోజు కథనాలు వేశారు ఏమని, పట్టాభి గారి పైన దాడి జరిపింది, పట్టాభి గారిని కొట్టేశారు అని. తీరా అవి చూస్తే పాత ఫోటోలను ఆ రోజు ఆధారాలతో సహా రుజువు చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ కుట్రలు కాదా? ఆ రోజు మరి ఈ రోజు అరెస్టులు అన్నారు. 44 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుంటే 44 తర్వాత మళ్ళీ 34 మంది ఎలా యాడ్ అయ్యారు? 34 మంది తర్వాత మళ్ళీ ఒక 25 మంది యాడ్ అయ్యారు, 95 మంది అయిపోయారు. అంటే కీలకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గన్నవరంలో అరెస్టులు చేసి జైల్లో పెట్టాలనే ఉద్దేశం. మరి ఆ రోజు కేసులో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు కూడా అక్యూజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వేశారు. వారు ఎక్కడికి లేరు, వారు అరెస్టులు అయ్యారా, జైల్లో ఉన్నారా? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే జైల్లో ఉండాలి? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే కేసులు ఉండాలి? అంటే ఇది కక్ష సాధింపు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? మరి ఇక్కడ కీలక విషయం ఏంటంటే సార్, సత్యవర్ధను సాక్షాత్తు జడ్జి గారి ముందరే వాంగ్మూలం ఇస్తే ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అందుకే భారతీయ జనతా పార్టీ నాయకులు రవికిరణ్ గారు రాజు మెచ్చిందే రంబన్నట్టు ఆ పార్టీని వెనకేసుకొస్తున్నారు. మేము కాదనట్ల. అయితే సత్యవర్ధన్ అనేటువంటి ఎవరైతే ఫిర్యాదుదారుడో జడ్జి ముందర భయపడాల్సిన అవసరం ఏముంది? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వమే కదా, అతను తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే ఉద్యోగి కదా. ఇలా బెదిరింపులకి భయపడేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరిది? సాక్షాత్ న్యాయవాదం ముందర భయపడేటువంటి వ్యక్తి అయితే, ప్రలోభపడిన వ్యక్తి అయితే జడ్జి గారి ముందర వాస్తవాలు, సార్ నన్ను బెదిరించారు, నన్ను ప్రలోభ పెట్టారు, నన్ను ఏదో ఇబ్బందులు పెడతామన్నారు, నాకు న్యాయం చేయండి, నన్ను జడ్జి గారి ముందర వాపోవచ్చు కదా. ఎందుకు జడ్జి గారి ముందర ఆ విధంగా వాపోలేదు? ఇవన్నీ వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు సార్. ఏదైనా చేయొచ్చు, ఏదైనా మనం ముందుకెళ్ళచ్చు. న్యాయ వ్యవస్థల అపహాస్యం చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. మొన్నటికి మొన్న స్థానిక ఉప ఎన్నికల్లో చూసాం, కళ్ళ ముందరే దాడులు చేసిన వాళ్ళందరూ ఈ రోజు కేసులన్నా నమోదు చేశారా? మా తిరుపతిలోనే బస్సు మీద కార్పొరేటర్లు సాక్షాత్తు ఎంపీ వెళ్తున్నటువంటి, ఒక దళిత ఎంపీ వెళ్తున్నటువంటి వాహనాన్ని, నగర ప్రథమ పౌరులు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఏ విధంగా ధ్వంసం చేశారో మీకు తెలుసు. మరి రాజుగారు వాళ్ళ మీద చర్యలు ఉన్నాయా? వాళ్ళ మీద ఈరోజు కనీస కేసు నమోదులయ్యాయా? వాళ్ళని కనీస కోర్టుల్లో హాజరుపరిచారా? ఏ రకమైనటువంటి రాజ్యాంగం సార్ ఇది? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? అపహాస్యం కాదా న్యాయ వ్యవస్థల్ని? ఈ రకమైనటువంటి తీరుతో పోతుంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, చేతగాక, పాలన చేతగాక ఇక తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదు. ఈ నాయకుల్ని బెదిరించాలి.
మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు, భరోసాని ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు. దాన్ని ఎలాగైనా పాడు చేయాలి. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మరింత శక్తివంతంగా ఎదుగుతోంది. కాబట్టి దీన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలనేసి చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఇమీడియట్లీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉమ్. ఏ రకంగా సార్? మరి ఎందుకు ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? కనీసం ఒకరన్నా జైలుకి పంపారా? ఉమ్. సత్యవర్ధన్ అధికారంలో ఉన్న పార్టీకి భయపడతాడా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి భయపడతాడా? తీరా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అతని తల్లిదండ్రుల్ని పోలీసులు తీసుకెళ్లడం ఏంటి? పోలీసులే నేరుగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు బెదిరించడాలేంటి? తిరిగి రివర్స్ లో కేసులు పెట్టడాలేంటి? ఇవన్నీ వేటికి సంకేతం? కక్ష సాధింపు ధోరణి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో ఈ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి కేవలం ప్రతిపక్ష పార్టీని ముందుకెళ్లకుండా ప్రతిపక్ష పార్టీల కాళ్ళకి బంధం వేయడానికి ప్రయత్నం తప్ప ఇంకొక రకమైనటువంటి చర్య కాదు. కేవలం ఇది కక్షపూరిత చర్యే. దీని వెనుక వాస్తవాలని కూడా ప్రజలు అప్పట్లోనే గమనించారు. ఈనాడు అట్లాంటి పత్రికలోనే కథనాలు, తప్పుడు కథనాలు వేస్తే దానిపైన పెద్ద ఎత్తున ఎంత విమర్శలకు గురైందో మనం చూసాం. ఓకే ఇవన్నీ సురేష్ గారు. వాస్తవాలు రాజు గారు. యా, ఓకే ఓకే మన ఎవరు కళ్ళ గురించి కనపడుతున్న